హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి కొత్తగా మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తున్నాను అనుకోకండి, కొంచెం గ్యాప్ తీసుకున్నాను. అలాగే ఈరోజు ఏంటి స్పెషల్ అంటే వంకాయ ఇంకా నెత్తళ్ళు కర్రీ చేయబోతున్నాను. వీడియో అయితే చివరి వరకు మిస్ చేయకుండా అందరూ చూసేయండి ఫ్రెండ్స్. కర్రీ స్టార్ట్ చేస్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకున్నాను. ఆయిల్ కర్రీకి సరిపోయినంత పోసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. అలాగే నేను కర్రీకి సంబంధించిన ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఆల్రెడీ కోసి పెట్టేసుకున్నాను. అవి కూడా చూపిస్తాను, చూసేయండి. ఒక చేయితో ఫోన్, అలాగే ఒక చేయితో వంట చేస్తున్నాను. స్టాండ్ అయితే పెట్టుకోలేదు. ఆయిల్ అయితే హీట్ ఎక్కేసింది. మనం ఉల్లిపాయలు అయితే వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా వేసేటప్పుడు తీయడం ఆమ్లెట్ ఫ్రెండ్స్, అందుకోసం వీడియో తీయలేదు. ఇప్పుడైతే మనం వంకాయ నీట్గా కోసి పెట్టేసుకుందాం. ఉల్లిపాయలు మగ్గేలోపు నెత్తళ్ళు వంకాయకి అయితే బ్లాక్ వంకాయలే బాగుంటాయని నేను ఇవే తీసుకున్నాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు మగ్గిపోతున్నాయి. తొందరగా మనం వంకాయలు కోసి పెట్టేసుకోవాలి. చూసేయండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్ వేసినా కానీ చీకటిగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మాకు వంటగది అంతా చీకటిగా ఉంటుంది. టమాటాలు కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. సిమ్లో పెట్టి మగ్గించుకోండి, లేదంటే మాడిపోతుంది. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, అడుగు పట్టేస్తుంది. మూత పెట్టుకున్నాం. మనం మూత పెట్టుకుంటే మనకు టమాటాలు, ఉల్లిపాయలు అనేది చక్కగా మగ్గిపోతాయి. అప్పుడప్పుడు చూస్తూ ఉండండి, లేదంటే మొత్తానికి మాడిపోతుంది. మార్నింగ్ నుంచి పని స్టార్ట్ చేస్తే ఇప్పటికి కూడా ఇంకా పని అవ్వలేదు. ఎందుకంటే మా అమ్మాయి స్కూల్ కాబట్టి దాన్ని రెడీ చేయాలి, క్యారేజ్ పెట్టాలి, మళ్ళీ మా వారికి క్యారేజ్ పెట్టాలి. అలాగా టైం సరిపోతుంది. ఇప్పుడు టైం అయితే 11 అయింది. 11:30 కల్లా వంట అయితే పూర్తి చేసేసి మిగతా పనులని చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఉల్లిపాయలు మగ్గాయి లేదు, టమాటాలు, టమాటాలు చక్కగా మగ్గిపోయి ఇందులోకి మనం వంకాయలు కోసి పెట్టుకున్నాం చూడండి. ఇందులో సాల్ట్ వేసుకున్నాను నేను, ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల ఇవన్నీ నల్లగా అయిపోవు. వంకాయలు కూడా వేస్తాను, ఒకసారి మనం తిప్పేసుకున్నాం. వంకాయలు ఇవన్నీ మొత్తం 10 నిమిషాలు మగ్గాక మనం నెత్తళ్ళని వేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, కారం వేసుకుందాం. వంకాయలు చూసారా, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం నెత్తళ్ళు ముందే నానబెట్టుకోవాలి, ఎందుకంటే ఇందులో చెత్త అంతా ఉంటుంది. ఆ నెక్స్ట్ వచ్చి ఉడకదు కూడా ఫ్రెండ్స్. ఇగో చూసారా, ఇలా పట్టుకొని మెత్తగా ఉన్నాయి. కడిగి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. కొంచెం వాటర్ వేసి నానబెట్టేసాను. ఇప్పుడు మనం వాటర్ తీసేసి నెత్తళ్ళని ఇందులో వేసేసుకున్నాం. వేడి నీళ్ళలో పెట్టుకొని నానబెట్టుకుంటే ఇంకా కొంచెం తొందరగా నానిపోయి ఇగో ఇలాంటి చెత్త అంతా వచ్చేస్తుంది మనకి. నేనైతే వేడి నీళ్ళలోనే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒకసారి దీన్ని కలుపుకుందాం. మనం వేసుకున్న వెంటనే ఉప్పు వేసుకుందాం. ఉప్పు, పసుపు, కారం, ఎందుకంటే ఇవి మగ్గన అవసరం లేదా. ఆల్రెడీ మనకు వంకాయలు మగ్గిపోయి ఆల్రెడీ ఇవి నానబెట్టాం కాబట్టి మనం ఇంకో వాటర్ పోసుకుంటే ఉడకాలి కాబట్టి సరిపోతుంది. మనం ఉప్పు, కారం వేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కారం అయితే మాది కొంచెం ఘాటుగానే ఉంటుంది కాబట్టి నేను కొంచెం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, నాకు సరిపోయేదంతా. ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాం.
నేను ఉప్పు కారం అన్నీ వేసుకున్నాక వాటర్ అయితే పోసేసుకున్నాను ఫ్రెండ్స్. వీడియో తీయడం అయితే అవ్వలేదు. అలాగే స్టవ్ కూడా హైలో పెట్టుకోండి. కొంచెం లైట్గా మనకి దగ్గర అవుతుంది అనగానే సిమ్లో పెట్టుకొని మసాలా గట్ట గరం మసాలా ఉంటే యాడ్ చేసుకొని దించేసుకుంటే అయిపోతుంది కర్రీ. మూత పెట్టుకోండి. గరం మసాలా వేసుకుంటున్నాను. నేనైతే గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా వేసుకున్నాను కాబట్టి సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాను. ఇప్పుడు వేయలోపు మీకు ఒకటి చూపిస్తాను రండి. చూపిస్తా అన్నాను కదా, ఇదే ఫ్రెండ్స్ మా పెళ్ళి కార్డు. పతివాడ వారి పెండ్లి పిలుపు, భాస్కర్ వెర్స్ ధనలక్ష్మి. ఇది అనేది ఒక ఫ్రేమ్లో కొట్టేద్దామని నేను మా ఆయనగా మొన్న ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకొచ్చారు. ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మా ఇంటి పేరు అయితే పతివాడ వారి, అంటే వారి కాదు పతివాడ. ఇలాంటివన్నీ మనం దాచుకుంటే మెమరబుల్గా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే మా పెళ్ళి కార్డు. అలాగే ఇది కట్టించాక ఫ్రేమ్ చేపిస్తాం, అప్పుడు కూడా ఫ్రేమ్ చూపిస్తాను నేను. మేము కొంచెం టైం పడుతుంది. నిన్న వచ్చింది ఇంటికి కార్డు. కర్రీ అయితే మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా పొగలో వస్తుంది, దగ్గరికి అయిపోయింది చూడండి. ఇలా అయిపోతే మనం స్టవ్ కట్టేసుకోవచ్చు. స్టవ్ అయితే కట్టేసుకున్నాను ఫ్రెండ్స్. కర్రీ ఫినిష్. రైస్లో వేసుకుని కర్రీ ఎలా ఉందని మీకు టేస్ట్ అనేది చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. కూర ఎలాగుందండి? ఎక్సలెంటా? మిగతాది ఎక్సలెంటా? సూపరా? వేరే లేవులా? కూర అయితే సూపర్. బాయ్.